దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఒక పొలంలో ఒక రైతు విత్తనాలు చల్లడానికి ముందుగా అనగా లేకపోతే మొక్కలు నాటడానికి ముందుగా దున్ని లేకపోతే సరిచేసి అంత మెత్తన చేసి చదును చేసి ఇలా చేస్తాడు. డైరెక్ట్గా విత్తనాలు చల్లే అవకాశం లేదు. అలాగే మన హృదయ క్షేత్రంలో అక్షయ బీజమైనటువంటి అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యం విత్తబడడం కోసం మనం ప్రిపేర్ కావాలి. యెహోవా సన్నిధిలో కనబడడానికి సిద్ధపడి ఉండండి. బీ ప్రిపేర్డ్ టు మీట్ ద లార్డ్. నీ ప్రభువును కలుసుకోవడానికి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారనుకుంటాను. మీ వ్యక్తిగతమైన ధ్యానాల్లోంచి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఒకవేళ చెప్పబడుతున్న ఈ సందేశాల్లోంచి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఇస్తానని కాదు దాని అర్థం. నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్సైట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు మీరు కామెంట్స్ సెక్షన్లో దయచేసి కామెంట్స్ పెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. తద్వారా వాటి గురించి మనం మాట్లాడుకొని ఒక మంచి ఆత్మ సంబంధమైన స్నేహంలో సహవాసంలో ముందుకు సాగుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు కనుక మనము వీలైనంత జాగ్రత్తగాను ప్రిపరేషన్లో ఉందాం. ఏ క్షణం మనకు పిలుపు వస్తుందో తెలియదు. ఆ పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. నాకు ఆరోగ్యం ఉంది కదా, నేను బలవంతుడే కదా, నేను యవ్వనస్తున్నే కదా, నేను ఇప్పుడల్లా చనిపోను కదా అనుకుంటావేమో. అలా అనుకుంటున్నట్టయితే నువ్వు భ్రమలో ఉన్నట్లే. మనకన్నా కుర్రవాళ్ళు, మనకన్నా యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు చనిపోలేదా? ఎంతమంది చనిపోవడం చూస్తున్నాం మనం. కాబట్టి సావు అనేదానికి మరణం అనేదానికి వయసుతో తేడా లేకుండా తారతమ్యం లేకుండా వచ్చి ఎవరినైనా అది కబళించే అవకాశం ఉంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి కొద్దిపాటి జీవిత కాలాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20 చాప్టర్ వర్స్ 19. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడిపోయి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. When it was the evening of the day, the first day of the week, the disciples were gathered together with the doors locked for fear of the Jews. And Jesus came and stood among them and said to them, May you have peace. లేకపోతే వాళ్ళ భాషలో బహుశా ఇలాగని ఉండొచ్చు, షాలోమ్ అని ఉండొచ్చు, అనగా సమాధానం. పౌలు భాషలో చెప్పాలంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం. పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానం, దాన్ని మించినటువంటి జ్ఞానం, లేకపోతే దాన్ని మించినటువంటి సమాధానం, దైవికమైన సమాధానం. దేవునికి స్తోత్రం. ఆదివారం సాయంకాలమున జరిగినటువంటి సంఘటనల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. గత ఎపిసోడ్లో కూడా ఇదే వచనం నుంచి శిష్యుల భయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. శిష్యుల భయాలకు కారణాలు ఏంటి? వారు భక్తిని విడిచారని, భగవంతుని సాయం పొందలేదని, బోధను మరిచారని, అంతేకాకుండా వాళ్ళ జీవితంలో తర్వాత విషయం భౌతికమైనటువంటి లైఫ్ని, అనగా స్పిరిచువల్ లైఫ్ కాదు, ఫిజికల్ లైఫ్ని ఎక్కువగా ప్రేమించారని, అలా ఉండడం వల్ల వాళ్ళు ఉన్నారని మనం అర్థం చేసుకున్నాం. ఈ భయం ఎన్ని రోజులు ఉందో మనకు తెలియదు, కానీ తర్వాత వాళ్ళు భయంగా ఉన్నట్టు ఎక్కడ ప్రస్తావన చేయబడలేదు. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళ భయం పోయిందా? దేవునికి స్తోత్రం. పునరుత్థానపు రుజువులు ఆయన చూపిస్తున్నాడు. వారి ఎదుట ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడు కాబట్టి వాళ్ళకి ధైర్యం కలిగింది, వాళ్ళ భయం పోయింది అని మనం అనుకోవచ్చు. మన టైటిల్ భయం వల్ల కలిగే నష్టాలు ఏంటి?
నేను భయపడితే నాకు వచ్చే నష్టం ఏంటి? అయ్యో భయపడిన వాళ్ళు ఎవరండి? భయపడినప్పటికీ భయపడనట్లు ఉన్నాం, భయపడినప్పటికీ భయపడినట్లుగా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాం. నటన కొంతకాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగానైనా నువ్వు నటించిన, ప్రార్థన లేకపోయినా ప్రార్థన ఉన్నట్టు, పరిశుద్ధత లేకపోయినా పరిశుద్ధత ఉన్నట్టు, వాక్యం తెలియనప్పటికీ వాక్యం తెలిసినట్లు, అపోస్తులుడు కాకనే అపోస్తులు అని చెప్పుకుంటూ, యూదుడివి కాకనే యూదుడు అని చెప్పుకుంటూ ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు వాస్తవం బయటపడుతుంది, ఒకరోజు సత్యం బయటపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం అవమానానికి గురి కావాల్సి వస్తుంది. భయం వల్ల నష్టాలు ఉన్నాయి, భౌతికంగా ఉన్నాయి, లేదు అంటే ఆత్మ సంబంధంగా మానసికంగా కూడా నష్టాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొత్తగా చెప్పినటువంటి డాక్టర్లు, వైద్యులు, లేకపోతే ప్రముఖులు చెప్పినట్టు విషయం, భయం వల్ల వచ్చేటువంటి ఒక నష్టాన్ని, కొత్త నష్టాన్ని గురించి చెప్పారు. అదేంటంటే భయం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూనిటీ దెబ్బతినిపోతుందట. అనగా మన రోగ నిరోధక శక్తి అది క్షీణించిపోతుందట. చూడండి, రోగ నిరోధక శక్తి అంటే బయట నుంచి వచ్చినటువంటి దేహంలో ప్రవేశిస్తున్న రోగ లక్షణాలని, రోగ క్రిముల్ని, సూక్ష్మజీవుల్ని అడ్డుకునేటువంటి మన ఆహారం ద్వారా లేకపోతే వేరు వేరు విధానాల్లో వచ్చినటువంటి శక్తి. ఈ ఇమ్యూనిటీ పవర్ని బలహీనపరుస్తుందట భయం. భయం వలన చాలామంది భయానికి గురవుతున్నారు. కరోనా వలన చచ్చిపోయారు అనే దానికన్నా కరోనా భయం వలన చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. భయపడిపోతున్నారు. చిన్నదే, స్టార్టింగ్లో అనేక మంది ఇది చిన్నదేనండి, జలుబు లాంటిదే, దగ్గు లాంటిదే, తుమ్ము లాంటిదే అని అన్నారు. కానీ దాని యొక్క తీవ్రత ఎలా ఉందో మనం ఈ దినాల్లో చూస్తున్నాం. భయపడిపోతున్నారు. ఎంత భయం! ప్రస్తుతం లేకపోతే ఈ సందేశం ఇచ్చే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్ ప్రజలు ఆక్రమించుకున్నారని, అమెరికా సాయుధ దళాలు వాళ్ళు వెళ్ళిపోయారని, విరమించుకొని వెళ్ళిపోయారని, ఇక నెక్స్ట్ అక్కడ పాలన ఎలా ఉంటుంది అనే దాని గురించి, అక్కడ ఉపాధ్యక్షుడైన వ్యక్తి తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నాడని, ఇక ఇంతకు ముందులాగా నాకు కరెక్ట్గా డేట్లో ఇవి గుర్తులేదు కానీ 1996 లేకపోతే 2001 ఆ ప్రాంతం వరకు సుమారు 5 సంవత్సరాలు పైగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రాజ్యం చేసింది. కొన్ని దినాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం సిరియా దేశంలోని పాలనను బట్టి అక్కడున్న ప్రజలు వలస వెళ్ళిపోవడం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. సరే, ఇది రాజకీయ విశ్లేషణలతో లేకపోతే సమీక్షలతో కూడుకున్నటువంటి సందేశం కాదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయ సంబంధమైన మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని గురించి, ఈ ఈవెంట్స్ని గురించిన భయం మనకుంది. మనకు రకరకాల భయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు, యవనస్తుడైన తిమోతికి రాస్తున్నప్పుడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు తిమోతి, డోంట్ ఫియర్ ఎనీథింగ్, దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, ధైర్యంగా ఉండు, గాడ్ హాస్ గివెన్ అస్ స్పిరిట్, హిస్ స్పిరిట్, ఆయన ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే, ఫర్ గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ ఏ స్పిరిట్ ఆఫ్ కవర్డ్నెస్, పిరికివాడిగా అనగా టిమిడ్ స్పిరిట్ని ఇవ్వలేదు ఆయన, బట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, అనగా ఆశా నిగ్రహము కలిగిన, లేకపోతే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి, లేకపోతే మనల్ని మనం నియంత్రించుకునేటువంటి, మనల్ని మనం ఆధీనములో ఉంచుకునేటువంటి, స్వాధీనపరుచుకునేటువంటి శక్తిని దేవుడు మన ఆత్మకిచ్చాడు. ఇవి ఎలాగా ఏంటి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. దేవుడు మనకు ఏమి ఇచ్చాడే, బెస్ట్ ఇచ్చాడు, కానీ పాజిటివ్ ఇచ్చాడు, కానీ నెగిటివ్ లేదు. పాజిటివ్ ఇచ్చాడంటే మళ్ళీ కరోనా పాజిటివ్ అని కాదు నా మాటలకు అర్థం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ఇచ్చాడు. కానీ పాపం వలన లేకపోతే వేరు వేరు వాటి ప్రభావం వలన మనం నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయాం, రివర్స్గా ఆలోచించడం ఆరంభించాం. దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు. మానవుణ్ణి అని కాదు, మానవులను, మనుషులను, నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడే స్వయంగా ఒక్కొక్కరిని ఆదాము అవ్వని తయారు చేసినట్టుగా లేదా ఆదామును తయారు చేసినట్టు చేశాడంటే కాదు, వారిని యథార్థవంతులుగా పుట్టించాడు. వాళ్ళ ఆరిజిన్ యథార్థతతో ఉంది. కానీ కాలక్రమేణా
కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళు సమాజంలో మెలుగుతున్న కొద్దీ, ఇతరులతో మెలుగుతున్న కొలది, దేవుని వాక్యంలో రాయబడింది, వారు వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకున్నారు. దే వర్ క్యాప్చర్డ్ బై డిఫరెంట్ డివైజెస్, ఈవిల్ డివైజెస్. చెడు తంత్రాలను కల్పించుకున్నారు, తంత్రాలు మంత్రాలను కల్పించుకున్నారు. అనవసరమైన వాటిని తగిలించుకున్నారు, అంటకూడని వాటిని అంటించుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ పరిస్థితి. నరులందరి సైకాలజీ గురించి చెప్తున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. దేవుడు మాత్రం ఈజ్ బెస్ట్ అండ్ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఆయన మంచి పని చేశాడు, యథార్థవంతులుగా పుట్టించాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఏం జరిగిందంటే, ఈ పుట్టుక తర్వాత ఈ పెరుగుదలలో మరణానికి ముందు ఏం జరిగింది అంటే, ఏం జరిగింది? వాళ్ళు వివిధ తంత్రాలను కల్పించుకున్నారు, రకరకాల దారుల్లోకి వెళ్ళిపోయారు, చెల్లా చెదరైపోయారు, పక్కదారులు పట్టారు, డైవర్ట్ అయిపోయారు, పర్వర్ట్ అయిపోయారు. దేవుని స్తోత్రం. సరే, మనం ఏదేమన్నప్పటికీ మనం ఈ వాక్య భాగాలకు వద్దాం. భయం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి? భయం వల్ల కలిగేటువంటి 6 నష్టాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. అక్కడ రాయబడిన మాట, మనుషుల భయము మనకు ఉరిని కలుగు చేస్తుంది. మనుషుల భయం, ద ఫియర్ ఆఫ్ మెన్. యూదుల భయం వలన తలుపులన్నీ మూసుకొని కూర్చోన్నారు, బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, మాకేం పర్లేదులే. మనుషుల భయము అది ఊరిలాగా వస్తుంది. ఇట్ బికమ్ లైక్ ఎ స్నేర్. ఉరులు వడ్డేది పక్షుల కోసం, జంతువులను వేటాడడం కోసం, వాటి కోసం, జంతువుల్ని చిక్కించుకోవడం కోసం వేటగాడు చేసేటువంటి పని. మనుషుల భయము, వాళ్ళ భయం, వీళ్ళ భయం, ఆయన ఏమని అంటాడేమో, ఈయనేమని అంటాడేమో, ఆమె ఏదో అని అంటుందేమో అనేటువంటి భయము ఊరిలాగా ఉంటుంది, స్నేర్ లాగా ఉంటుంది. నిన్ను పట్టుకుంటుంది, నిన్ను బంధిస్తుంది, నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. మనుషుల భయము ఊరిని కలిగిస్తుందట. ఇట్ కాజెస్ ఎ స్నేర్ టు యూ. కాబట్టి భయపడద్దు. భయపు ఉచ్చులో చిక్కుకొని ఉన్నావేమో, భయపు ట్రాప్లో చిక్కుకున్నావేమో, భయపు నెట్లో భయ వలలో చిక్కుకున్నావేమో, భీతి అనేటువంటి వలలో చిక్కుకున్నావేమో. దీంట్లోంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. పక్షి తన వలలను తెంపుకొని వెళ్ళినట్లుగా, ఎగిరిపోయినట్లుగా దేవుని బిడ్డలమైన మనం భయాల వలలో నుంచి తెంపుకొని పైకి ఎగిరిపోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. పొరపాటున చిక్కుకున్నాం, పొరపాటున ఏదో పాపంలో చిక్కుకున్నాం, పొరపాటున సులువుగా చిక్కేటువంటి లేదా చిక్కును పెట్టేటువంటి పాపంలో చిక్కుకున్నాం. దానిలోంచి బయటపడాల్సిన అవసరం ఉంది. పాపపు ఊబిలో చిక్కుకున్నాం, వాస్తవమే. దానిలోంచి బయటపడాల్సిన అవసరం ఉంది. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ క్లే ఆఫ్ సిన్. పాపపు పంకము నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, పాపము మనకు ఉరిని కలుగు చేస్తుంది. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక విషయాన్ని మనం చూడొచ్చు. భయము వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి? భయము ఉరి తేవడం మాత్రమే కాదు, కానీ అనగా ఉరితాడు, ఉరితాడు ఒక మనిషి యొక్క గొంతును బిగిస్తుంది. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. So then he said to them, why are you fearful, O you of little faith? So he got up and rebuked the winds and the sea, and there was a great calm. ఏం జరిగింది? అల్ప విశ్వాసులారా, కొద్దిగా విశ్వాసం కలిగిన వాళ్ళారా, those people with little measure of faith, తక్కువ స్థాయి విశ్వాసం కలిగిన వాళ్ళారా, విశ్వాసం పెంచుకొని వాళ్ళారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇది పొగడ్త కాదండి, ఇది ప్రశంస కాదు, ఇది అప్రిషియేషన్ కాదు, ఇది అభినందన కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, అమ్మా నీ విశ్వాసం గొప్పది అనే పొగడ్త కాదు ఇది. ఇశ్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అనేటువంటి అభినందన కాదు. దిస్ ఈజ్ నాట్ అప్రిసియేషన్, దిస్ ఈజ్ రెబ్యూకింగ్. గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండోది, భయము గద్దింపును తెస్తుంది. ఫియర్ కాసెస్ రిబ్యూక్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ప్రశంసలు, రివార్డ్లే కావాలి, కానీ మనకు రిబ్యూకులు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది గద్దింపులు కాదు. అయితే కఠినంగా గద్దింపు అంటే సున్నిత వ్యవహారం అని కాదు,
కఠినమైనటువంటి వ్యవహారం, కఠినంగా వ్యవహరించడం. గద్దిస్తే బాధపడతాం, గద్దింపుల చేత శిక్షిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. శిష్యులను గద్దిస్తున్నాడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆయనతో తిరుగుతున్నప్పటికీ కూడా విశ్వాసపు స్థాయిని పెంచుకోలేనటువంటి వాళ్ళు, అల్ప విశ్వాసులు. చూడండి, అల్పమైన ఏమైంది మొత్తం విశ్వాసం? అనర్థాల ముందు నీ విశ్వాసం ఆవిరైపోతుంది. నీ విశ్వాసం అల్పంగా మారిపోతుంది, తక్కువైపోతుంది, కుంచుకోబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, భయము అనేది అభయంగా లేకపోతే నిర్భయంగా ఉండలేని స్థితి, భయపడేటువంటి స్థితి మనకు ఉరి తెస్తుంది. అంతేకాకుండా అది గద్దెంపుని తెస్తుంది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 28:4. స్తోత్రం. అతనికి భయపడటం వలన, అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. చచ్చిన వారి వలె ఉన్నారు. The gods were so afraid of him, they shook and became like a dead man. వణికిపోయారు, గడగడ వణికిపోయారు. వణుకుడు రోగం వచ్చినట్లుగా షివరింగ్ వచ్చేసింది. టెంపరేచర్ ఎక్కువైనప్పుడు, చలి ఎక్కువ వచ్చినప్పుడు వణుకు వచ్చేస్తుంది. దేవదూత దర్శనాన్ని బట్టి, దేవదూత దిగి రావడాన్ని బట్టి, దేవదూత రాయి దొల్లించడాన్ని బట్టి, దేవదూత రాయి దొల్లించి రాయి మీద కూర్చోవడాన్ని బట్టి అక్కడ ఒక గొప్ప భూకంపం కలగడం వలన, భూకంపం వల్ల భయపడ్డారని కాదు, భూకంపానికి కాదు వాళ్ళు భయపడింది, బ్యూలా దేశము నుంచి పంపబడిన దేవుని దూత వలన భయపడ్డారు. అనగా దేవుడు పరలోకము నుంచి పంపించిన దూతకు భయపడ్డారు. దూత ఏం చేయలేదు, వాళ్ళని చంపలేదు. వాళ్ళే చచ్చిన వాళ్ళుగా ఉన్నారు, చచ్చిన స్థితికి వచ్చేసారు, పార్షియల్ డెత్ పరిస్థితికి వచ్చేసారు, షాక్కు గురైపోయారు, వాళ్ళు నిర్ఘాంతపోయారు, వాళ్ళు అవాక్క అయిపోయారు. అది వాళ్ళ పరిస్థితి. దే బికమ్ లైక్ ఎ డెడ్ మ్యాన్. శవాల్లాగా మారిపోయారు. సజీవుల్లాగా ఉండాల్సిన వాళ్ళు మృతుల లోకములో, మృతుల తోటలో, లేకపోతే ఆ మృతులకు కార్యక్రమాలు జరిగేటువంటి స్థలంలో సజీవులుగా ఉండాల్సిన వాళ్ళు మృతులుగా నిద్రావస్థలో ఉండి చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చావలేదు వాళ్ళు, చచ్చిన స్థితికి వచ్చేసారు. భయము మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం. భయము ఉరి తెస్తుంది, నెంబర్ 1. భయము రెండోది మనం ఆలోచించిన విషయం గద్దింపుని తెస్తుంది. మూడోది భయము చచ్చిన స్థితిని తెస్తుంది. ఒక డెడ్ అట్మాస్ఫియర్ని తీసుకొని వస్తుంది, ఒక మృత్యు వాతావరణాన్ని తీసుకొని వస్తుంది భయం. వాళ్ళు భయపడడం వలన చచ్చిన స్థితికి వచ్చేసారు. ఇంతమంది వాళ్ళ పైన అధికారులు ఉన్నారు, వాళ్ళ విషయంలో ఇంత భయపడి చచ్చిన స్థితికి రాలేదు, వాళ్ళు చచ్చినట్లుగా మారలేదు. కానీ ఇప్పుడు చచ్చిన స్థితిలో, ఈ చచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి స్త్రీలు వచ్చినప్పటికీ కూడా తెలియలేదు, ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఏంటి అని అర్థం కాలేదు. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవుని కార్యాల గురించిన అవగాహన నీకు ఏర్పడదు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో మాట చచ్చిన స్థితిని తీసుకొస్తుంది, ద డెడ్నెస్ని తీసుకొస్తుంది, స్పిరిచువల్ డ్రైనెస్ నీలోంచి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు. అండ్ బీయింగ్ ఓవర్కమ్ విత్ ట్రెంబ్లింగ్ and amazement they went out and fled from the tomb, but at first they said nothing to anyone because they were afraid. వారు భయపడ్డారు కాబట్టి ఏం మాట్లాడలేకపోయారు. భయము నిన్ను మూగ అనుభవానికి తీసుకొస్తుంది, భయము నిన్ను మూగ స్థితికి చచ్చిన స్థితి, మృత్యు స్థితే కాదు, మాట్లాడలేని స్థితి. భయం వల్ల వాళ్ళు వారు పారిపోయారు. ఓకే, పిరికి వాళ్ళలాగా పారిపోయారు. కానీ మేము అక్కడికి వెళ్ళాము, పారిపోయి వచ్చామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి, నిజాయితీగా ఒప్పుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. వారు భయపడినందువల్ల ఎవరికి ఏం చెప్పలేకపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది భయపడుతున్నారు కాబట్టి ఎవరికి ఏం చెప్పలేకున్నారు.
ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు, రక్షింపబడిన విశ్వాసులు, రక్షింపబడి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల విశ్వాసులు కూడా ఎవరితో ఏమీ చెప్పలేదు. మా పాస్టర్ గారు చెప్తారులేండి, మా సంఘ సువార్థికులు చెప్తారులేండి, మా పాస్టర్ గారి అసిస్టెంట్లు చెప్తారులేండి అన్న విధానంగా ఉన్నారు. నువ్వెందుకు చెప్పకూడదు? నువ్వెందుకు బోధించకూడదు? నువ్వెందుకు ప్రకటించకూడదు? వై యూ షుడ్ ప్రీచ్ ద గాస్పల్? వై నాట్ టేక్ ద టైమ్ అండ్ ప్రీచ్? సమయమందును అసమయమందును, ఆఫీసులోను కాలేజీలోను ఎక్కడైనా కానీ ప్రకటించు. ఎందుకు భయపడిపోతున్నావు? మళ్ళీ ఏమైనా ప్రశ్నలు వేస్తే నేను దానికి సమాధానం చెప్పలేనేమో, ఏమన్నా అనుకుంటారేమో, దూరంగా పెడతారేమో, లేదా పలానోళ్ళు తక్కువ కులం అనుకుంటారేమో, లేకపోతే అనవసరంగా ఈ మతంలో దిగారని మన గురించి నెగిటివ్ ఇంప్రెషన్ రకరకాలుగా. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. భయము నీలో మౌనాన్ని కలుగు చేస్తుంది. మౌన వ్రతం చేసేటట్టు చేస్తుందండి భయం. మనకి ఎందుకు వచ్చిన గొడవ అండి? ఒక చోట ఒక చిన్న సంఘటన జరిగింది మా వీధిలోనే. ఒక వ్యక్తిని వేరే వాళ్ళు వచ్చేసి బీర్ బాటిల్ బాగా కొట్టి పొడిచారు. నేను నిద్రపోయేప్పుడే లేచి వస్తున్నాను, ఈ శబ్దాలకి అరుపులకి నేను వస్తున్నాను. పోలీసులు వచ్చారు, వచ్చి అడుగుతున్నారు ఏం జరిగింది ఇక్కడ అంటే, సుమారు ఒక 50-60 మంది ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎంత అడిగారు, అమ్మా చెప్పండి చెప్పండి విషయం చెప్పండి అన్నా కానీ ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు అన్నారు ఈయన పాస్టర్ గారండి, ఈయన వచ్చినారన్నారు. నన్ను అడిగితే అవునండి నేను వచ్చాను, ఇది జరిగిందని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నదానికి భయపడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలేమో, కోర్టుల చుట్టూ తిరగాలేమో, లేనిపోని గొడవల్లో ఇన్వాల్వ్ తలదూర్చడం దేనికి, కొరివితో తలగొక్కోవడం దేనికి అన్న విధంగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది విచారకరమైన పరిస్థితి. తర్వాత 4వ విషయం మనం ఆలోచించిన విషయము, భయము మౌనాన్ని కలిగిస్తుంది. మౌనం మంచిదే, మౌనాన్ని పాటించాలి కొన్నిసార్లు. కానీ మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండడం అనేది కూడా నేరమే. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సిన సమయంలో ప్రతిదానికి సమయం ఉంది. ఏ పని చేయడానికి ఆ పనికి తగిన సమయం ఉంది. అసమయమందు చేస్తే అది అసందర్భోచితంగా ఉంటుంది, అది సమంజసంగా ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, వారు భయపడినందున పారిపోయారు. ఎందుకు భయపడ్డారు? ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు, ఎవరేమన్నారు మిమ్మల్ని? ఆ సంఘటనలన్నీ చూసి రాయి దొర్లించబడ్డం, దేవదూతలు ఇవన్నీ చూసి అయోమయమైన పరిస్థితికి వచ్చేసి, అర్థం కాక ఎటూ తోచని పరిస్థితికి వచ్చేసి, మళ్ళీ శిష్యులకి ఏదైనా ఇతర శిష్యులకు చెప్తే మీరేం చూశారు ఏంటి అని అడుగుతారేమో అని, మళ్ళీ నిలదీస్తారేమో, మళ్ళీ ప్రశ్నిస్తారేమో అనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారు. ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎవరితో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్న శిష్యురాలుగా క్రైస్తవురాలుగా ఉన్నావేమో. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవుని స్తోత్రం. లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలండి. And they become terrified and bow down their faces to the ground. Then they said to them, why do you seek the living among the dead? They become terrified and bowed their faces. తలదించుకున్నారు. తలదించుకోవడం అవమానానికి గుర్తు. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు, ఈ సంగతులన్నీ జరగనారంభించినప్పుడు ధైర్యం తెచ్చుకోనండి, మీ తలలు పైకెత్తుకోనండి. మీ తలలు పైకెత్తుకోమని దేవుని వాక్యం రాయబడింది, తల దించుకోమని లేదు. కీర్తనాకారుడు అంటాడు, హీఈస్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. ఆయన నా తల పైకెత్తువాడు, మన తలను పైకెత్తేవాడు. అనగా మనకు ఆధిక్యతనిచ్చేవాడు, మనకు ఘనతనిచ్చేవాడే కానీ మనకు అవమానాన్ని కలుగు చేసేవాడు కాదు. యోసేపు తల పైకెత్తబడింది, శిష్యుల తలలు కిందకి దించబడ్డాయి. లేకపోతే యోసేపు యొక్క సహోదరులు 10 మంది ఉన్నారు చూడండి, 10 మందో 11 మందో, వారి యొక్క శిరస్సులు కిందకి దించబడ్డాయి, అవమానానికి గురైపోయారు. 5వ విషయం, భయము అవమానాన్ని తెస్తుంది. భయం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవాలి. ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ని మనలోంచి తొలగించుకోవాలి. దేని గురించి భయపడద్దు, ధైర్యంగా జీవిద్దాం, దేవుని కృపలో ముందుకు సాగుదాం. తర్వాత చివరికి ఒక మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నదే మనం మూల వాక్యం. 26వ వచనంలో మనం గమనిస్తే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, సహవాసంగా ఉన్నప్పుడు, కూడి వచ్చినప్పుడు తోమా వారితో కూడా
ఉండెను. ఇంతకుముందు లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంతకుముందు మిస్ అయిపోయాడు, ఇప్పుడు ప్రజెంట్ అయి ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి యథావిధిగా ఇంతకుముందులాగా మీకు సమాధానం కలుగుగాక అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 6వ విషయం, భయము మన స్వాతంత్ర్యాన్ని హరింపజేస్తుంది. తలుపులన్నీ మూసుకొని ఉన్నారు. గత ఎపిసోడ్లో శిష్యుల భయం గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మనం చెప్పుకున్నాం. నీలో ఉన్న భయము నీ చేతులకి కాళ్లకు సంకెళ్ళు వేస్తున్నట్టుగా ఉంటుంది, నిన్ను బంధించేస్తుంది. మనల్ని మనమే బంధించుకుంటున్నాం, మనల్ని ఎవరో బంధించడం లేదు. మన స్వేచ్ఛను మనమే హరింపజేసుకుంటున్నాం. మన రెక్కలను మనము విరగ్గొట్టుకుంటున్నాం. మనకు రెక్కలు ఉన్నాయని కదా దాని అర్థం. ఎగిరిపోవాల్సిన అవకాశాల్ని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రభువులో ఎదగాల్సినటువంటి అవకాశాలను మనం పోగొట్టుకుంటున్నాం. దాని దృష్ట్యా రెక్కలు విరగొట్టుకుంటున్నాం అన్నానే కానీ మనిషికి రెక్కలు ఎక్కడున్నాయని అక్షరార్థంగా దయచేసి అడగొద్దు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఆలోచించినటువంటి 6 విషయాలు భయం వలన కలిగేటువంటి నష్టాలు, లేకపోతే కీళ్ళు, లేకపోతే అనర్థాలు. 1, భయం ఉరి తెస్తుంది. 2వది భయము గద్దింపు తెస్తుంది. 3వది భయము చచ్చిన స్థితిని తెస్తుంది. 4వది భయం మౌనాన్ని కలిగిస్తుంది. 5వది భయం అవమానాన్ని కలిగిస్తుంది. 6వది భయము స్వాతంత్ర్యాన్ని హరింపజేస్తుంది. దేవుని స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. దయచేసి తాల్లో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. భయపడుతున్నాం. భయం వలన పెద్ద ప్రమాదం లేదని మేము అనుకుంటున్నాం. భయం ఎంత ప్రమాదకరమైందో మీరు మాకు తెలియజేశారు. భయము ఉరి తెస్తుందని, గద్దింపు తెస్తుందని, మౌనాన్ని కలుగు చేస్తుందని, భయము స్వాతంత్ర్యాన్ని హరింపజేస్తుందని, భయము మమ్మల్ని సంకెళ్లలో ఉంచినటువంటి అనుభవానికి చచ్చిన స్థితికి తెస్తుందని, మౌనాన్ని కలిగిస్తుందని, భయాన్ని గురించినటువంటి భయం వలన కలిగేటువంటి నష్టాల గురించి మీరు మాకు తెలియజేశారు. ఎందుకంటే మీరు మాకు ధైర్యపు ఆత్మను ఇచ్చారు, పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడే విధానం కొరకే మీకు వందనాలు. కేవలం వినువారు మాత్రమే ఉండక వినటి వాక్య ప్రకారం ప్రవర్తించువారమై, అన్వయించుకొని దాని ప్రకారం ప్రవర్తించువారమై ఉండగలటూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.